షిర్డీలో సాయిబాబా సంస్థాన్ ఉద్యోగి ఒకరు చేతివాటం చూపించారు. భక్తులు సాయిబాబాకు వేసే విరాళాలను దొంగిలించారు. సాయి సంస్థాన్లోని అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న ఒక ఉద్యోగి దక్షిణ హుండీలో డబ్బు లెక్కిస్తుండగా పెద్ద మొత్తంలో నగదు దొంగిలించాడని ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై సాయిబాబా సంస్థాన్ షిర్డీ పోలీసులకు ఫిర్యాదు చేయడం వల్ల ఉద్యోగిపై కేసు నమోదైంది. సీసీటీవీలో రికార్డు. దేశ, విదేశాల నుంచి రోజు వేలాది మంది భక్తులు సాయిబాబా దర్శనం కోసం షిర్డీ వస్తారు. బాబా దర్శనం అనంతరం హుండీలో విరాళాలు వేస్తారు. సాయి సంస్థాన్ వారానికి 2 సార్లు, శుక్ర, మంగళవారాల్లో సాయి భక్తులు వేసే కానుకలను లెక్కిస్తుంది. అయితే ఏప్రిల్ 25, శుక్రవారం విరాళాలను ఉద్యోగులు లెక్కిస్తుండగా అధికారులు సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలిస్తున్నారు. అప్పుడు ఉద్యోగి బాలాసాహెబ్ నారాయణ్ గోండ్కర్ కొన్ని అనుమానాస్పద కదలికలను గమనించారు. ఆ తర్వాత అంతకుముందు అతడు విరాళాలను లెక్కించిన సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు.